నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత టీడీఎల్పీ భేటీ జరిగింది. అందులో చంద్రబాబు నాయుడు గారు టీడీఎల్పీలో వచ్చినటువంటి ఎమ్మెల్యేలను ఉద్దేశించి వాళ్ళ మీద కాస్తంత సీరియస్గానే నోరు అదుపులో పెట్టుకోండి అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు బయటకు వచ్చాయి. అంటే ఎమ్మెల్యేల రిపోర్ట్లు నా దగ్గరికి ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నాయి. సో దాన్ని బట్టి చూస్తే ఎమ్మెల్యేలు ఏదో చేస్తున్నారు నియోజకవర్గాల్లో, అందుకే ఆయన సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అనేటువంటి చర్చ ఒకవైపు ఉంటే, అంశాల పట్ల సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు ఎమ్మెల్యేలు లేదా నాయకులు, సరిగ్గా మాట్లాడట్లేదు, సరిగ్గా మాట్లాడాలి లేకపోతే మనం వెనకబడిపోతాం. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కూడా ఇలానే జరిగింది, మనం వెనకబడిపోయాం అప్పుడు అనేటువంటి వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అంగీకరించినట్టు తెలుస్తూ ఉంది. అంటే ఇది ఆయన చాలా సందర్భాల్లో ఆయన సీరియస్ అయ్యారంటే ఎమ్మెల్యేల మీద అనేటువంటి వార్త వింటూ ఉన్నాం. ఇది కూడా రెగ్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్లోనే టీడీఎల్పీ భేటీ కాబట్టి ఆయన అలా మాట్లాడారా, లేదు నిజంగానే కొంతమంది ఎమ్మెల్యేల మీద వార్తలు వస్తున్నట్టు ఆయన దగ్గర రిపోర్ట్స్ ఉండి ఇలా మాట్లాడారా? 8 నెలల్లోనే ఎమ్మెల్యేలని ఇలా హెచ్చరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సుంకర వెంకటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ పరిశీలకులు ఉన్నారు మనతో. నమస్కారం సూర్య గారు. నమస్కారం. ఇదే నా ప్రశ్న, ఇది రెగ్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షనా లేదు రిపోర్ట్స్ ఆధారంగా చేసిన ఇది అనుకోవాలా, వార్నింగ్ అనుకోవాలా? ఇప్పుడు రిపోర్ట్లు ఉన్నమాట వాస్తవం అండి. అది రిపోర్ట్లు చంద్రబాబు గారి టేబుల్ మీదకి వెళ్ళటానిమే కాకుండా బయట ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా ఉన్నాయి, మీడియాలో కొన్ని బహిరంగంగా వార్తలు వస్తున్నాయి, మాట్లాడుకుంటున్నారు. వాస్తవం, మన కళ్ళ ముందు కనిపిస్తున్న మాట వాస్తవం. చాలామంది ఎమ్మెల్యేలు బరిదెగిచ్చారనే మాట వాస్తవం. విశృంఖలంగా అసలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. కార్యకర్తలన్నా ప్రజలన్నా వాళ్ళకు జవాబుదారీతనం లేదు. మరి ఏం మాట్లాడితే బాగాదేమోననే ఉద్దేశంతో ఎవరికాళ్ళు వదిలిపెడుతున్నారు. పార్టీలో కూడా ఒక ఇది లేదు, డిసిప్లిన్ అనేది పార్టీ ఒక సంస్థాగతంగా కూడా ఎక్కడా కూడా పనిచేస్తున్నట్లేదు, కనిపించట్లా. తెలుగుదేశం పార్టీ మీరు అక్కడ పార్టీని తీసుకున్నా కూడా నిస్తేజం అయిపోయింది. కమిటీలన్నీ కూడా ఎక్కడా లేకుండా నిస్తేజం అయిపోయినాయి. వాళ్ళు కూడా కమాండ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది పార్టీ నుంచి. ఇప్పుడు చంద్రబాబు గారు మరి హెచ్చరించటం అనేది ఒక అధ్యక్షుడిగా మరి ఆయన దృష్టికి వచ్చింది, కొద్దిగా బరిదెగింపు జరుగుతుంది, నష్టం జరుగుతుంది అనేది ఆయన గుర్తెరిగి మాట్లాడారనే మాట అనుకోవాలి మనం. సరే, ఇప్పుడు రెండు వైపులా మనం పరిశీలించాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక అధ్యక్షుడిగా ఎమ్మెల్యేలను హెచ్చరించినంత మాత్రాన ఉపయోగం ఏమి ఉండదు నా వ్యక్తిగత అంచనా. ఒక అధ్యక్షుడిగా మీరేం చేశారు? కార్యకర్తలకు 8 నెలలు అయితే మీరు ఎంతవరకు చైర్మన్ పోస్టులు కానీ, డైరెక్టర్ల పోస్టులు కానీ, మార్కెట్ యార్డులు కానీ, ట్రస్ట్ బోర్డు చైర్మన్లు, దేవస్థానాలు ట్రస్ట్ బోర్డు చైర్మన్లు అపాయింట్ చేయాల్సిన పోస్టులు 1500 పోస్టులు దరిదాపు ఉన్నాయి కదా. మీరు ఎందుకనే ఇవ్వలేదు కార్యకర్తలకి? ఎమ్మెల్యేలను మీరు సరిపోతారా? ఎమ్మెల్యేలు ఇష్టానుసారం చేసేసుకుని మీరు మంత్రి పదవులు ఉంటే కార్యకర్తలు ఏమైపోవాలి? ఎమ్మెల్యేలని మీరు నోరులు అదుపులో పెట్టుకోవాలి, చేయాలని హెచ్చరించారు. మరి అసలు ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోమంటే 2 రకాలుగా వాళ్ళు మాట్లాడతారు. మమ్మల్ని మీరు మాట్లాడొద్దని అదుపులో పెట్టుకోమన్నారు కాబట్టి మేమేం మాట్లాడలేదని తప్పించుకుంటారు. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నప్పుడు వీళ్ళని ఎవరు అడ్డుకుంటున్నారు? ఎందుకని స్పందన లేదు? మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకని ప్రతిపక్షం మీద ధీటుగా మాట్లాడలేకపోతున్నారు? దాన్ని ఎవరు అడ్డుకుంటున్నారు? పార్టీలు ఎవరన్నా అడ్డుకుంటున్నారా? మాట్లాడవద్దు, మా పర్మిషన్ లేకుండా మీరు మాట్లాడటానికి వీల్లేదు, మీడియా ముందుకు మాట్లాడటానికి వీల్లేదని ఏమైనా అంత మూలాన నోరు మూసుకు కూర్చుంటున్నారా? ఒకవేళ ఎక్కడన్నా మాట్లాడటం మూలాన వీళ్ళకి నష్టం జరుగుతుందనే భయంతో మీరు నోరు ఇది చేసుకొని కంట్రోల్లో పెట్టుకోమని అంటున్నారా? ఇటు ముందా చెట్టు ముందా అన్నట్టు ఉంది పరిస్థితి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి. అక్కడ వీళ్ళు ఏంటంటే మాకు 164 సీట్లు వచ్చినాయి కాబట్టి మాకేం ఎదురులేదు అనే పరిస్థితిలో వ్యవహరిస్తున్నారు. ఆ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్ళేటట్టు ఉందంటే అవతల అపశయ్య మీద ఉన్న ప్రతిపక్షాన్ని మళ్ళీ బతికిచ్చి లేచి కూర్చోబెట్టే పరిస్థితిలోకి వెళ్తున్నారు వీళ్ళ చర్యలు, వీళ్ళ ఎమ్మెల్యేల వ్యవహార శైలి, పార్టీ అధిష్టానం వ్యవహార శైలి కూడా అట్లాగే ఉంది. పార్టీ అధిష్టానం కూడా పూర్తిగా ఐఏఎస్లు ఐపీఎస్ల చేతుల్లోకి వెళ్ళిపోయి, పూర్తిగా ఐఏఎస్లో చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయి అది అక్కడ ఒక అరాచకత్వంగా ఉంది.
అలాగే ఎమ్మెల్యేలు డైరెక్ట్గా కలవలేకపోతున్నారు అనేది కూడా బయట ఒక మాట వినపడుతుంది. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని కలవలేకపోతున్నారు, అపాయింట్మెంట్లు ఇవ్వటం లేదనేది కూడా చాలా బహిరంగంగా వినిపిస్తున్నట్టు ఎమ్మెల్యేలకి. మరి ఇది ఎంతవరకు వెళ్ళిన వాళ్ళకేమో పనులు అవ్వటం లేదు, చాలా పనులు మేము పెట్టినవి కూడా ఇచ్చిన మెమోలు అర్జీలు కూడా అట్లాగే పెండింగ్లోనే ఉంటున్నాయి, దాని మీద పర్యవసానం ఏమీ జరగటం లేదు అంతిమంగా అనేది చాలామంది ఎమ్మెల్యేలు అంటున్నమాట. ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ తీసుకోండి. కృష్ణా జిల్లా నడిబొడ్డు లాంటిది విజయవాడలో తాడిగడప మున్సిపాలిటీ. ఆ మున్సిపాలిటీ పేరు వైఎస్ఆర్ మున్సిపాలిటీ తాడిగడప అనే ఇది వైఎస్ఆర్ అనే పేరు తీయడానికి 8 నెలల నుంచి ఎవరు అడ్డం పడ్డారు, ఎందుకు నవ్వలేదు? ఆ ఎమ్మెల్యే నేను లెటర్ రాశాను, ప్రభుత్వంలో పెండింగ్లో ఉందని చెబుతారు. ఎందుకు జరుగుతుంది అది? ఇవన్నీ రెండు వైపులా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడ అసలు తీయాల్సిన అవసరం ఏముంది? దేశంలో ఎక్కడైనా ఎవరి పేర్లైనా ఉంటుంటాయి కదా, నాయకులుగా చేసిన వాళ్ళ పేర్లు, తీయాల్సిన అవసరం ఏముందనే ఒక వాదన కూడా వచ్చింది. ఆ మధ్యకాలంలో ఈ విషయాన్ని మీరు ప్రస్తావించారు. అవును, తీయాలి. పెట్టినాడు ఎవడు పెట్టమంటే పెట్టి ఎక్కడ కడపలో పుట్టినాడు పేరు తీసుకొచ్చి కృష్ణా జిల్లాలో పెడతాం ఏంటి? అంటే కృష్ణా జిల్లాలో ఇంకెవరు లేరా? ఎన్టీఆర్ పుట్టింది గుడివాడ నియోజకవర్గంలో నిమ్మకూరులో. అయితే ఆయన పేరు మీద చాలా చోట్ల కాలనీలు ఉన్నాయి కదా, ఆయన గుడివాడలో పుట్టాడు కదా అని అక్కడ పెట్టడం తప్పు అని అనలేదు కదా. మోకాలికి బోడిగుండుకి ముడేసి మాట్లాడే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, వాళ్ళని అర్బకులు అంటారు. అర్బకులు స్థాయిలో నేను మాట్లాడలేను. ఇది ఒక ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది. అసలు అక్కడ తాడిగడప అనేది కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడితే దాన్ని ఎక్కడో కడపలో పుట్టినాడు పేరు తీసుకొచ్చి అక్కడ ఉద్యోగం కోసం, పొలిటికల్ లాభం కోసం అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి కావాలని పెట్టించుకున్నాడు, మెహర్బానీ మెప్పు పొందడం కోసం జగన్ దగ్గర. అంటే రాజకీయాల్లో ఇవి సహజమే కదా. సహజం అండి. ఎవడో పిల్లిగుడ్డిదే తేలికెత్తి చూపించిందని ఎవరు పెడతారండి? శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడతారు. జాతీయ స్థాయి ఎన్టీ రామారావుని రాజశేఖర రెడ్డిని పోల్చడం నాన్ సెన్స్. ఎన్టీ రామారావు ఎక్కడ, రాజశేఖర రెడ్డి ఎక్కడ? మాట్లాడలేరు అని ఇది చేసేది. ఎన్టీ రామారావుతో పోలికేంటి అసలు? ఎన్టీ రామారావు పేరు పెట్టడం ఏంటి, రాజశేఖర రెడ్డి పేరు తీసుకొచ్చి రాజారెడ్డి లాంటి పేరు తీసుకొచ్చి తాడిగడపలో వైఎస్ఆర్ అని పెట్టడం ఏంటి? నాన్ సెన్స్. అది ఆత్మగౌరవానికి సంబంధించింది. పెట్టేవాళ్ళు సిగ్గు శరం ఉండాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి. పెట్టిన తర్వాత ఇప్పటివరకు తీయకుండా నాన్స్ ద్వారా సిగ్గుచేటు, అది పార్టీకి సిగ్గుచేటు. అంటే మీరు ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత వచ్చిన ఒక అభిప్రాయం, 100 అభిప్రాయాలు వస్తాయండి. పోరంబోకలు మాటలు 100 మాట్లాడతారండి. పోరంబోగాళ్ళు నేలబోరగాళ్ళు మాట్లాడే మాటలకి మనం విలువ ఇవ్వటం ఏంటి? ఇంగిత జ్ఞానం. కుడి చేత్తో ఆనందం తినాలి, ఎడం చేత్తో ముడ్డు కడుక్కుంటారు. ఎడం చేత్తో ఆనందం తిని కుడి చేత్తో ముడ్డు కడుక్కోరు. బహిరంగంగా మాట్లాడితే, నేను గ్రాంధికంగా సంస్కారం లేకుండా గ్రామీణ స్థాయిలో మాట్లాడితే ఇదే మాట్లాడాల్సి వస్తున్నటువంటి అదోళ్ళకి సమాధానం చెప్పాలంటే సమర్థనీయం కాదండి అటువంటి వాదన అసలు. ఇటువంటి ఎమ్మెల్యేలు పరిస్థితులు కూడా కొన్ని చోట్ల ఉంటున్నాయి. కొన్ని అర్జీలు పెడతా అంటే ప్రజా సమస్యల విషయంలో కూడా జరగట్లేదు. మరి రెండు వైపులా జరుగుతుంది. కొన్ని వైఫల్యాలు పార్టీ అధిష్టానంలో కూడా జరుగుతున్నాయి. పార్టీ కార్యాలయంలో కూడా అసలు అక్కడ జవాబుదారీతనం లేకుండా పోతుంది. తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ సమీక్షించుకోవాలి చంద్రబాబు గారు కూడా. మొన్న కూడా జరిగింది లాసే కదా, జీవీ రెడ్డి విషయంలో జరిగింది లాసే కదా. తొందరపాటు చర్య ప్రభుత్వం తరపు, పార్టీ తరపు నుంచి కూడా సరైన ఇది లేదు. తర్వాత అక్కడ సీఎంఓలో అది ఉన్న అధికారుల మీద పలు ఆరోపణలు వస్తున్నాయి. ప్రద్యుమ్న అనే అతని మీద పుంఖానుపుంఖాలుగా ఎప్పటి నుంచి ఆరోపణలు వచ్చినా కూడా అటువంటి వ్యక్తినే పెట్టుకుని కంటిన్యూ అవుతున్నారు. ఆ ప్రద్యుమ్న అనే ఐఏఎస్ భార్య వైఎస్ఆర్సీపీలో లీగల్ సెల్ మెంబర్గా ఉంది. ఇటువంటి వాళ్ళే కావాలి, ఇంకా ఐఏఎస్లు ఎవరు లేరు సమర్థులు, ఎందుకు పెట్టుకోవాలి? అంటే ఇది ప్రభుత్వము, ఇది పార్టీ, రెండు ఒకటే. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, రెండు ఒకటే అవుతారు. తేడా ఏముండదండి. ఒక మాట అండి, ఐఏఎస్ల గురించి మాట్లాడుతుంటే ఒక మాట గోపి గారు, చంద్రబాబు గారు ఎమ్మెల్యేను మందలిచ్చేసి ఆయన తప్పులను ఆయన సరి చేసుకోకపోతే కుదరదు. నా ఇష్టానుసారం, నా సీఎంఓలో నా ఇష్టానుసారం పెట్టుకుంటాను, మీరు అందరూ నా కంట్రోల్లో ఉన్నట్టు వాళ్ళు మాత్రం వస్తారు ఎమ్మెల్యేలు. వాళ్ళకే ఒక వెంటిలేషన్ ఉండాలిగా. అక్కడ ఒక పక్క డెరైల్ అయిపోయి పట్టాలు తప్పి నడుస్తా అంటే బండి సీఎంఓలోనే కమ్యూనికేషన్ గ్యాప్, విపరీతమైన కమ్యూనికేషన్ గ్యాప్, రాంగ్ కమ్యూనికేషన్, ఫాల్స్ కమ్యూనికేషన్ బయటికి వెళ్తుంది. సరైన సమయంలో సరైన కమ్యూనికేషన్ ముఖ్యమంత్రికి చేరట్లేదు.
అక్కడ ఉన్న అధికారులు కూడా అవసరార్థం రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. గత 9 నెలల్లో జరిగిన వైఫల్యాలు అనేకం ఉన్నాయి. మనం ఒక ఎమ్మెల్యేలనే వేలెత్తి చూపించడం కాదు గోపి గారు. మనం ఒక ఎమ్మెల్యేలని ఒక వేలుబెత్తి చూపించినప్పుడు 4 ఏళ్ళు మన వైపున కూడా ఉంటాయి. ఇప్పుడు నేను అన్ని తప్పులు చంద్రబాబు గారుని నేను దోషిగా చెప్పడం కాదండి. ఆయనకు 100 సమస్యలు ఉంటాయి. 100 సమస్యలు ఇది కూడా ఒక సమస్య. కూర్చునేవాడికి తెలుస్తుంది ఆ నొప్పి ఏంటి అనేది. అట్లా నేను అనేది ఏంటంటే ఈ చర్చ ద్వారా ఆయన కూడా కొద్దిగా సమీక్షించుకుంటే బాగుంటుంది. అటు నుంచి జరుగుతున్న తప్పులు కూడా ఆయన సమీక్షించుకోవాలి. పార్టీ తరఫున జరుగుతున్న తప్పులు ఏంటి, లోపాలు ఏంటి, ఆయన ఒక్కళ్ళే చేసుకోలేరు. ఆయనకు కూడా హెల్పింగ్ హ్యాండ్స్ ఉండాలి. వాళ్ళు అక్కడ ఎవరో ట్రబుల్ షూటర్స్ లేరు పార్టీలో. ట్రబుల్ షూటర్స్ బాధ్యతలు తీసుకుని చేసేవాళ్ళు ఎవరో కనపట్టల్లా. పార్టీ ఆఫీస్లోనే ఈ వైఫల్యత మన కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇవన్నీ ఎందుకంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. కొద్దిగా ఎక్కువ మాట్లాడితే ఏంటంటే నిజాలు మాట్లాడితే 10 మందికి బాధ అనిపించి నేను మాట్లాడాలంటే కొద్దిగా ఇబ్బంది అనమాట. అంతమించి ఏమీ లేదు. అది వాళ్ళు కూడా సమీక్షించుకోవాలి. చంద్రబాబు గారు, లోకేష్ కూడా సమీక్షించుకోవాలి. తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి సమీక్షించుకోవాల్సిన అవసరం ఏంటి. కళ్ళ ముందు కన్ను మూసి కన్ను తెరిచేలోపు 9 నెలలు అయిపోయింది గోపి గారు. అంటే ఎక్కువ మంది కొత్త ఎమ్మెల్యేలు కావడం వల్ల ఇలాంటి సమస్య కొత్త ఎమ్మెల్యేలు, పాత ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు మీరు సమీక్షించుకోవాలి ఎటువంటి వాళ్ళకి ఇస్తున్నామని. ఇవాళ వచ్చిన కొత్త ఎమ్మెల్యేలు అందరూ బరిదెగించి ప్రవర్తిస్తున్నారు. అన్ని అసాంఘికమైన వ్యాపారాల్లోనే ఇళ్ళు పెడుతున్నారు అనేది బహిరంగ రహస్యం. మరి కంట్రోల్ చేయాల్సింది పార్టీనే కదా. నిజమే, చంద్రబాబు గారిది కత్తి మీద స్వామి. చంద్రబాబు గారి టేబుల్ మీద ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తున్నమాట వాస్తవం. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు అనేది ప్రతిదీ సమగ్రంగా ఆయన టేబుల్ మీద ఉంది. అది ఒక పక్క వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిందే. అట్లాగే ప్యారలల్గా ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి కార్యకర్తల్లో కూడా ఉత్సాహం చేయాలంటే మేనమేషాలు లెక్కించకుండా కార్యకర్తలు కూడా కార్పొరేషన్లో ఈ పదవులు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్లు ఇటువంటివన్నీ ఇవ్వాల్సిందే. 3 టర్ముల్లో ఇవ్వాలి. 3 బ్యాచ్లుగా ఇస్తే దాదాపుగా 5-6 వేల మందికి పదవులు దక్కే అవకాశం ఉంటుంది 5 ఏళ్లలో. మరి ఆయన ఎప్పుడు కూడా ఆలోచించి ఇట్లాగే చేస్తూ ఉంటారు. ఇప్పుడు సంవత్సరం అయిపోతే మరి వృధాగా పోయినట్టే కదా. మొన్నటిదాకా ఇచ్చిన కార్పొరేషన్లో కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఒక జీవీ రెడ్డిదే కాకుండా ఇంకా వేరే కార్పొరేషన్లలో కూడా చాలామంది ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉత్సవమూర్తులాగా మిగిలిపోతున్నారు. అధికారుల ముందు చేతులు కట్టుకుని చేతగాని వాళ్ళలాగా మిగిలిపోతున్నారు. కొంతమంది బాధ్యతలు కూడా తీసుకోలేదు. కొంతమంది తీసుకున్న వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంది. గౌరవం విలువలు కోల్పోయినట్టు. బహిరంగంగా ఒక టీటీడీ చైర్మన్ గారిది తీసుకుందాం. ఆయన వయసులో పెద్ద మనిషి. ఆయన పట్టుకునే ఈవో ఎట్లా మాట్లాడారో బహిరంగ మీటింగ్లోనే మనం కళ్ళ ముందు చూసాము. మరి ఇట్లా ఉన్నప్పుడు పార్టీ ప్రతిష్ట ఎట్లా పెరుగుతుంది. మరి కంట్రోల్లో ఎమ్మెల్యేలు ఐఏఎస్లు కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. ఐఏఎస్లకి అంత విపరీతమైన ప్రయారిటీ ఎట్లా ఇస్తారండి. వాళ్ళు ఏం దైవాంశ సంభూతులా? ఎందుకు వాళ్ళకి అంత ప్రయారిటీ ఇస్తున్నారు ప్రభుత్వంలో? ఐఏఎస్లు అంటే భయపడిపోయేటట్టు పనికిమాలను పక్కన పెట్టవచ్చు కదా. నిన్న మొన్నటిదాకా కోర్టులో వైసీపీలో ఉండి అసాంఘికమైన పనులు చేసిన వాళ్ళందరికీ వాళ్ళు క్రియాశీలకమైన బాధ్యతలు ఎందుకు ఇస్తున్నారు? కేంద్రానికి కొత్త ఐఏఎస్లు కావాలని రాయొచ్చు కదా. ఇది యుద్ధ ప్రాతిపదికన చేయాలండి. ఇన్వెస్ట్మెంట్లు రావాలి, రెవెన్యూ పెరగాలి. అవతల పక్క ప్రతిపక్షం ఇంకా బలంగా ఉంది. సీట్లలో లేకపోవచ్చు కానీ గోపి గారు తప్పు అంచనా వేస్తున్నారు. 11 సీట్లు వచ్చినాయని వీళ్ళు ఏదో తక్కువ అంచనా వేసుకుంటున్నారు. సీట్లు 11 రావచ్చు కానీ వచ్చిన ఓటింగ్ అనేదాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి కదా. దాన్ని డిసింటిగ్రేట్ చేయాలి కదా ఓటు బ్యాంకుని. అవతల ప్రతిపక్షానికి వచ్చిన వైసీపీకి వచ్చిన ఓటు బ్యాంకుని డిసింటిగ్రేట్ చేసే చర్యలు మీరు ఏం చేస్తున్నారు పార్టీ పరంగా? ఎక్కడ జరిగింది ఇంతవరకు? ఏ వర్గాలు ఓట్లు వెళ్ళినాయి? ఆ వర్గాలన్నింటినీ మనం ఎట్లా బయటికి తీసుకురావాలి? కొన్ని నియోజకవర్గాల్లో వాళ్లే బెటర్ అనుకునే స్థాయిలోకి వెళ్ళిపోయింది కదా పరిస్థితి. అంత దుర్మార్గం అంటే అసలు ఆ పార్టీ వైసీపీదే కాలకేయుల ముఠ, అసాంఘికం, చట్ట వ్యతిరేకమైన పరిపాలన అనేది జగమెరిగిన సత్యం. ఇవాళ కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలను పరిశీలిస్తుంటే తెలుగుదేశం పార్టీ కూటమిలో వచ్చిన ఎమ్మెల్యేలను చూస్తా అంటే వైసీపీలో ఉన్నవాళ్ళే మెరుగనే పరిస్థితి వాళ్ళ వస్తుందంటే ఇంకే రకంగా ఉన్నట్టు అనుకోవాలి గోపి గారు. దీన్ని మరి ఇవన్నీ కూడా వాళ్ళకి 24 గంటలు చాలు పనిచేసే వాళ్ళకి. ఇప్పుడు అవన్నీ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎమ్మెల్యేలు అందరిని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఐఏఎస్లను కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్లోకి రావట్లేదు ఎమ్మెల్యేలు రావట్లేదు, ఐఏఎస్లు రావట్లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు ఇక 1 టైం పాస్వర్డ్ తర్వాత మనకు ఎట్టా టికెట్ రాదు, ఈ సమయంలోనే మనం దాచేసుకోవాలి
ఒకడు 100 కోట్లు కాదు 1000 కోట్లు టార్గెట్ పెట్టుకుంటున్నాడు అంటే ఒకడు. ఒకసారి ఎమ్మెల్యే కావాలనేది మామూలు విషయం కాదు కదా. ఏమవుతుందంట ఎమ్మెల్యే అయితే ఏమైనా దైవాంశం నేను అంటున్నది అలాంటి అవకాశం అది విఘ్నత అండి. ఒకసారి కొన్ని లక్షల మందిలో ఒకళ్ళకి వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకునే ఇది ఉండాలి కదా. మీరు అన్నట్టు వన్ టైం పొలిటీషియన్ లాగా మిగిలిపోతే అంటే వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అంతే మగల వచ్చి పప్పులో మాడిపోయినట్టు అంతే వీళ్ళందరూ అంతేనండి. లాంగ్ రన్లో ఉండి ప్రజా జీవితంలో అది ఒక మహాయజ్ఞంలో ఉండి ప్రజల కొరకు నిలబడి ఎప్పుడు ప్రజలతో శ్రమించి రాజకీయం చేసేవాళ్ళు అత్యంత అరుదుగా ఉంటారండి. వాళ్ళు జిల్లాకి 2-3 మనం చెప్పుకోగలం అట్ట. ఇప్పుడు నిరంతరం ఓడినా గెలిచిన ప్రజలతోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇవాళ డబ్బు ఉందని చెప్పి వచ్చి అందరినీ తీసుకొచ్చి అక్కడ ఎన్ఆర్ఐలు అని చెప్పి ఇంపోర్ట్ చేసుకుని డబ్బులు ఉన్నాయని చెప్పి టికెట్లు ఇస్తే ఇట్టగా చేస్తుంది రాజకీయం. అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేశాడని లేకపోతే గంజా వ్యాపారం చేశాడని లిక్కర్ వ్యాపారం చేశాడని వాడి దగ్గర 100,000 కోట్లు ఉన్నాయని చెప్పి 100,000 కోట్లు ఎటువంటి వాడికి వస్తాయండి. అక్రమంగా వ్యాపారం చేసినాడికి 100,000 కోట్లు వస్తాయి. కరెక్ట్. సక్రమంగా కష్టపడి చేసినాడికి 100,000 కోట్లు ఎక్కడి నుంచి చారిటీ చేసేవాడికో లేకపోతే విద్యా సంస్థలు నెలకొల్పిన వాళ్ళకో రావు కదా. ఇప్పుడు విద్యా సంస్థలు నెలకొల్పిన వాళ్ళు కూడా అంటే కార్పొరేట్ విద్యా సంస్థలు అది వేరే లెక్క, వేరు. అదొక మాఫియా. అదే దావుద్ ఇబ్రహీం మాఫియా లాగా తయారైపోయింది కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ హాస్పిటల్ అనేవి. ఇవాళ ఇప్పుడు దాన్ని ఇత్తు ముందా చెట్టు ముందా అన్నట్టు మాట్లాడటం, గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు అయిపోయిందండి. వాళ్ళు రాజకీయం అట్ట ఏడిసింది. ప్రజలు కూడా డబ్బులు తీసుకుంటున్నారు సిగ్గుశారం లేకుండా. వాళ్ళు వీళ్ళని పేదాడు దాని కూడా లేకుండా ప్రతి ఒక్కడు చేజాబి డబ్బులు తీసుకుంటున్నాడు ప్రతి ఓటరు. మనం ఎవరిని నిందించలేకుండా ఉన్నాము. కాబట్టి బాధ్యతలు అనేది వాళ్ళ సమాజం ఓట్లు వేసాము, మనం రాష్ట్రాన్ని లేకపోతే తన నియోజకవర్గంలో ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలనేది మర్చిపోతున్నారు. నేను 100 కోట్లు ఖర్చు పెట్టాను కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి 1000 కోట్లు సంపాదించుకోవాలనే ధ్యేయంతోనే వాళ్ళు ప్రజలను వదిలిపెట్టేసి రాష్ట్ర నియోజకవర్గాన్ని వదిలిపెట్టేసి దోసుకునే ప్రయత్నాల్లోనే వీళ్ళు ఉంటున్నారు. 1000 కోట్లు అనేది వాళ్ళ మినిమం టార్గెట్ అయిపోతుంది. 100 కోట్లు అనేది అయిపోయింది వాళ్ళ. ఏంది పరిస్థితి అసలు? లెక్కపత్రం లేకుండా ఉండి ఎవరు దోసుకోవాలి? సమాజాన్ని దోసుకోవాలి. సమాజం అంటే ఇసుక, సహజ వనరులు, ఈ రియల్ ఎస్టేట్, ఇది అక్రమాలు దుర్మార్గాలు చేస్తే కానీ డబ్బులు రావు. టార్గెట్ అది పెట్టుకుంటున్నారు. రీచ్ అవుతారా లేదా, 100తో ఆపుతారా 200తో ఆపుతారా అనేది వేరే సంగతి. ఎక్కడికి వెళ్తున్నాం అసలు మనకేం అర్థం కావట్లా. పరిగెత్తి మరి ఇంత సంపాదించిన తర్వాత ఏంటి రేపు పొద్దున ఏంటి అనేది ఏం అర్థం చేసుకుంటే అయిపోతుంది. ఇవాళ ఇప్పుడు చంద్రబాబు గారు లాగానో లేకపోతే ఇంకా చాలామంది ఉండారండి మాట్లాడితే నిరంతరం ప్రజల్లో ఉండి రాజకీయాన్ని ఒక యజ్ఞంగా చేసేవాళ్ళు. అట్లా ఉండాలి. కానీ వాళ్ళు చాలామంది వాళ్ళు వచ్చిన ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 60% వన్ టైం పాస్ వాళ్ళే. ఒకసారి వస్తే ఒక ల్యాప్స్ అయిపోతుంది చూడండి. ఇకనంతే వీళ్ళందరూ మళ్ళీ రెండోసారి గెలిచేవాళ్ళు కాదు. అట్లా తయారైపోయింది. ఎందుకంటే వాళ్ళ పనితీరు అట్లా ఉంది. ప్రజల్లోకి వెళ్ళటం కానీ, కార్యకర్తలతో మమేకం అవటం కానీ, ప్రజల్లో ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చి వాళ్ళ కష్ట నష్టాల్లో నిలబడటం కానీ లేకుండా పోయింది. అంటే మీరు అన్నట్టు ఈసారి ఖచ్చితంగా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. వార్నింగే కాదండి, నిరంతరం వాళ్ళ మీద సమీక్ష జరుపుతూ ఉండాల్సిందే. లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది. వాళ్ళు ఏ పని చేసినా అంతిమంగా మొయ్యాల్సింది ఎవరండి? అంతే కదా, పార్టీ చంద్రబాబు గారు, లోకేష్ గారు, ప్రజలు, కార్యకర్తలు. మళ్ళీ ఒకసారి వైసీపీ వచ్చిందంటే ఇక నా రాష్ట్రాన్ని వైపు ఎవరు తలెత్తి చూసేటానికి కూడా లేదు. ఇంకా కుక్కలు చింపినిస్తూ అయిపోతుంది. ఏమన్నా ప్రజలు భయపడిపోతున్నారు. ఇవాళ ఏంటి పరిస్థితి? భయంగా ఉంది. రేపు పొద్దున మళ్ళీ వైసీపీ వస్తే మా బతికేమైపోవాలనే దాంతో కార్యకర్తలు కూడా డిఫెన్స్లోకి వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని కూడా గమనించాలి చంద్రబాబు గారు, లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా. కార్యకర్తల మనోభావాలని ఇప్పుడు కార్యకర్తలు పునాది రాళ్ళండి. వాళ్ళు లేకపోతే ఏ పార్టీ బతకదు. వాళ్ళు తెలుగుదేశానికి డబ్బులు ఓటర్లకు డబ్బు ఇచ్చారు కానీ కార్యకర్తలకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా? 5 ఏళ్ళు ఎవరన్నా కార్యకర్తలకు రూపాయి ఇచ్చారండి? నిజమైన కార్యకర్త అంటే పార్టీకి ఏదైనా ఎదురివ్వడానికి ప్రయత్నిస్తాడు. అందరూ ఆస్తులు అమ్ముకుని పార్టీ ఖర్చు పెట్టిన వాళ్ళు అండి. వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళందరూ కూడా వ్యవసాయదారులు, ఉద్యోగం చేసేవాళ్ళు అందరూ కూడా పార్టీ అంటే వాళ్ళ సేవింగ్స్ని తీసుకెళ్ళి ఖర్చు పెడతారు పార్టీ కోసం. భారతదేశ చరిత్రలో అటువంటి పార్టీ ఇంకెక్కడా లేదు తెలుగుదేశానికి ఉన్నట్టు. అదే పెద్ద బలం. కనీసం వాళ్ళ మనోభీష్టాలను కూడా గుర్తెరగట్లేదు. కార్యకర్తల మనోభీష్టాలను కూడా గుర్తెరగట్లేదు. వాళ్ళ కార్యకర్తలు కూడా భయపడుతున్నారు. రేపు పొద్దున మళ్ళీ వస్తే మనకు ఎందుకు ఏమైపోతామనే భయం మీరు కొద్దిగా అబ్జర్వ్ చేయండి.
దాన్ని కొద్దిగా మరి సమీక్షించుకోవాలి. మరి వాళ్ళకి ఆ భయం ఉందలే, మనల్ని కాక ఎవరిని గెలిపిస్తారనే ధీమా కూడా ఉంటదేమో కదా. ఏం అది అజ్ఞానం అవుతుంది. అదే మీరు అన్నది కూడా కరెక్టే. ఆ మాట ఏం పోతుందిలే అని అంటే మాత్రం ఆత్మహత్య అక్కడ ఒక బూచి ఉంది కదా. ఆత్మహత్య సదృశ్యం అవుతుందండి. ఏమవుతుంది? రైట్. మరి ఇక మార్చుకోకపోతే వాళ్ళ ఇష్టం. కాకపోతే వాళ్ళకి ఇష్టం, వాళ్ళ కర్మ అనాలి. ఇప్పుడు ఏమవుతుందండి, కార్యకర్తలు వెళ్ళిపోయి సారీ అని వైసీపీ వాళ్ళకి వెళ్ళి సారీ మేము పట్టించుకోవట్లేదు, మీతో మాకు గొడవ వద్దని ఒక మాటగా సారీయేగా, అంతే, మా పని మేము చేసుకుంటాం, మీ తిప్పలు మీరు పడడానికి కనుక వీళ్ళు కనుక తలదిప్పేసి హైదరాబాద్ నుంచో లేకపోతే అమెరికా నుంచో మన కార్యకర్తలు ఎంతమంది వెళ్ళారండి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, రూపాయి అయితే కోట్లు అవుతాయి కదా, లక్షల స్థాయిని మించి ఖర్చు పెట్టారు కదా పార్టీకి. మరి వాళ్ళందరూ రేపొద్దున మొహం సాటేస్తే పార్టీ ఏమవుతుంది, వీళ్ళు ఏమవుతారు, ఎమ్మెల్యేలు ఏమవుతారు? అది ఆలోచించుకోవాలి. చాలా కత్తి మీద సమయం. వీళ్ళు ఏదో 160 సీట్లని లెక్కేసుకుంటున్నారు కానీ సీట్లు లెక్క కాదు. ఈ నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చాలా మంది మొన్న సిబిఎన్ గ్రాటిట్యూడ్ అప్పుడు చాలా మంది పనిచేసిన వాళ్ళకి కనీసం ఫోన్స్ రాలేదంట. మీరు ఎన్రోల్ చేసుకున్నారా, వస్తున్నారా అని రాలేదండి. తర్వాత హైదరాబాద్ నుంచి కూడా ఉత్సాహం కొద్దీ మన ఓటు వేసొద్దాం వెళ్ళి, మన ఊర్లో మన ఓటు ఉంది కదా, ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి, ఇది ప్రెస్టేజే కదా, గ్యారంటీ గెలుస్తారని ఏం కాదు. అయినా కూడా మొన్న వెళ్ళలా, ఎవరికాళ్ళు నిరాశ వచ్చేసింది పార్టీలు, ఎవరు పదవులు ఆశించిన వాళ్ళు కాదు, కానీ అక్కడ పనితీరు అట్లా ఉంది, నిరాశ నిస్పృహలతో ఉంది. అక్కడ అతను ప్రజమల్ లాంటి వాళ్ళని ఇంకా కొంతమంది ఆఫీసర్లు మరి ఎందుకు పదే వస్తున్నా కూడా వాళ్ళని ఎందుకు పెట్టుకుంటున్నారు మనకు అర్థం కావట్లేదు. వాళ్ళు గొప్పతనం ఏం పెద్ద పెర్ఫార్మెన్స్ ఉండేవాళ్ళు, ఆక్స్ఫర్డ్లో చదివి వచ్చిన వాళ్ళు ఏం కాదు. వీళ్ళందరి మీద పలు ఆరోపణలు ఉన్నాయి. నిన్న తీసుకొచ్చి ఇంకొక ఆదిత్య అని అతను తీసుకొచ్చి ఫైబర్ గ్రిడ్కి ఎండీగా వేశారంట, ప్రవీణ్ ఆదిత్య అని. అతని మీద పలు ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు వీళ్ళనే తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు, మరి ఎందుకు ఇది ఎక్కడ జరుగుతుంది, లోపం ఎక్కడ జరుగుతుంది అసలు? మరి ఏంటో మరి చంద్రబాబు గారు కూడా మరి ఒక దిశానిర్దేశం లేదు. ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడతాను, ఇంకా కార్యకర్తలతో కూడా మాట్లాడతానని ఏదో షెడ్యూల్ ఫిక్స్ చేసుకోబోతున్నారని ఒక వార్త నడుస్తుంది. ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడితే వాళ్ళు పనులు అవటం లేదు అసలు. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మనం నిందించడం కాదు, వాళ్ళు పనులు కూడా మంత్రుల దగ్గర కానీ ఐఏఎస్లు ఐపీఎస్ల దగ్గర కానీ ఫైల్ నడవట్లా. ఐఏఎస్లు చాలామంది అసలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. ఇంతవరకు మీరు దోషులను అరెస్ట్ చేయడానికే మీ వల్ల కావట్లేదు. పాత కేసులో 9 నెలలు అయితే పాత కేసులు బయటికి తీసి వాళ్ళందరినీ యాక్షన్ తీసుకుంటానికే ముందుకు అడుగేయట్లా. ఏం చాలా కష్టమేనండి. ఇప్పుడు ఏదో ఊరినే హెచ్చరించినంత మాత్రాన ఏం అవ్వదండి. పిలిచి మాట్లాడతాను, కార్యకర్తలతో కూడా మాట్లాడతాము. ఆయన మారమానండి, ఆయన మాట్లాడటం మూలం కదా, ఆయన కూడా మారమానండి. ఇవాళ దాకా పోస్టులు ఎందుకు వేయలేదు, ఎవరు అడ్డుకుంటే పోస్టులు వేయట్లేదు. కార్పొరేషన్ చైర్మన్లోనూ, ట్రస్ట్ బోర్డులు, మార్కెట్ యార్డ్లు, అది ఇంపార్టెంట్ కావునా కాదా? కార్యకర్తల ఉత్సాహం కావాలా వద్దా? ఎమ్మెల్యేలు మీరు సరిగ్గా ఉంటే సరిపోయింది. కార్యకర్తలను వదిలేసి మండల స్థాయి నాయకులను వదిలేస్తే వాళ్ళ పోస్టులు ఎవరెత్తారు? అది ఆయన బాధ్యతలు ఆయన ఎందుకు నిర్వర్తించట్లేదు? ఎమ్మెల్యేలు తప్పు ఉన్నమాట వాస్తవం, అధిష్టానం తప్పు కూడా ఉన్నమాట వాస్తవమేగా. రైట్. సరి చేసుకుంటే వాళ్ళ ఇది చేసుకోలేకపోయినా మనకు సంబంధించింది అంతేమీ కాదు. కాకపోతే రాష్ట్రం కోణంలో మాట్లాడుతుంటాం. రాష్ట్రం ప్రజలు, రాష్ట్రం బాగుండాలి. ఒక పెర్ఫార్మ్ చేసే ప్రభుత్వం ఉంది, మంచి టీం ఉంది. కూటమి ప్రభుత్వంలో మంచి కేంద్రం నుంచి కూడా ఆశీస్సులు బాగా వాళ్ళు ఇచ్చే ఫండ్స్ కూడా బాగా ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా ముందుకెళ్తే రాష్ట్రానికి మంచి జరిగితే ప్రజలకు మంచి జరుగుతుంది అనేది తప్పించి పొలిటికల్గా తెలుగుదేశానికి మంచిగా చేయడం అనేది కూడా మనకు కాదండి. రాష్ట్రం బాగుండాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.